సార్ ఏం చేస్తుంటారు సార్? నేనా డ్రైవింగ్ చేస్తా. డ్రైవింగ్. ఓకే, మీకు నార్మల్గా స్ట్రెస్ అయినప్పుడు టెన్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్? మంచి సాంగ్స్ లవ్ సాంగ్స్ వింటా. అయితే మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్? హృదయం ఎక్కడున్నది. ఓకే, పాడతారా? అంటే ఒక లైన్ కానీ పాడతా. వద్దులే ఇప్పుడు. పర్వాలేదు, పాడండి సార్. ఎవరు ఏమనుకోరు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన ఆపద్దం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది, చూపుల్లాకే వేదిక చూపుల్లోనే వాదిక, కళ్ళు తెరసి స్వప్నమే కన్నా తొలిసారి. చాలా బాగా పాడారు సార్. ఈ సాంగ్ చూస్తుంటే లవ్ ఉన్నట్టుంది. ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఏం లేదు. అప్పుడు అంటే బ్రేకప్ అయిపోయింది. ఫిక్స్ అయింది ఆల్రెడీ. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అంటే లవ్ అండ్ అరేంజ్. మీ లవ్ స్టోరీ చెప్తారా సార్? అంత పెద్దదేం కాదు లవ్ స్టోరీ, చిన్నదే కదా, క్యూట్ గా చెప్పండి. అంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయాలంటే మీరు ఏమైనా చేశారా? ప్రపోజ్ ఎలా చేశారు? ప్రపోజ్ ఏం చేయలే. అంటే డైరెక్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళని ఒప్పించిన. అబ్బో, పెద్ద ప్లానే. ఎలా ఒప్పించారు సార్? ఎలా అంటే ఇక జరా ఎట్లా చెప్పాలి అంటే కొంచెం ఇంప్రెస్ చేసే వాళ్ళని. అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయాలి, బట్ సార్ వచ్చేసి వాళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేశారు. సో ఎలా చేశారు? వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని. ఎలా అంటే ఇక అదే కొంచెం మాటల్లో ఇక మన మంచి అబ్బాయి నేను నా గురించి తెలిసేటట్టు చేసిన అనమాట. అట్లా అంటే వీడియో చేస్తుంటే చూసుకోండి. ఓకే, మీరు వెరైటీగా ఏమైనా మీ గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ చేస్తారు? ఇంకా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అంటే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి? ఎలా చేయాలనుకుంటున్నారు? ప్లాన్స్ అంటే ఉన్నాయిలే కానీ ఉన్నాయి. అంటే మీరు ఒక్క గర్ల్ ఫ్రెండ్ లవ్ చేస్తారా లేదా వేరే గర్ల్ ఫ్రెండ్స్? అట్లాంటివి ఏం లేవులే. స్కూల్లో ఉన్నప్పుడు ఏమైనా చిలిపి పని చేశారా? స్కూల్లో ఉన్నప్పుడు సార్ల కింద పల్లెరగాయలు పెట్టడు. నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. తీయడం వల్ల చాలా చేసినాం స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు రీసెంట్ గా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఏమైనా చేస్తారా సార్ నాటీ థింగ్స్? ఫ్రెండ్స్ తోట అంటే జరా సిట్టింగ్లో ఉన్నప్పుడు జరా వాళ్ళని మన అక్కడ క్లాస్ ఉంటుంది కదా, వాళ్ళు చూడడం ముందుకు ఇంకెక్కువ మందు పోసి జర అవుట్ చేసేది అనమాట. అట్లా అంతే. అవుట్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమైనా చేస్తారా? అవుట్ చేసినప్పుడు ఇక వాళ్ళు ఇక డిచ్ అన్నే వండేది. ఇక ఫోన్ చేస్తారు కదా వాళ్ళ మమ్మీ వాళ్ళు, ఇట్లా ఇక వేరే చెప్పి మా ఇక అంతా ఉండేది ఘోరంగా. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసేసారా మీరు? కాల్ చేసేది, మేము డిచ్ అని చెప్పేది. ఓకే, చాలా బాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ.